శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విభూతి యోగంలో ఈరోజు మనం 1వ శ్లోకం తెలుసుకుందాం. ఈ అధ్యాయం పేరు విభూతి యోగం. విభూతి అంటే ఐశ్వర్యము, మహిమ, అతిశయము. విభూతి యోగం అత్యంత విశేషమైన అధ్యాయంగా చెప్తారు. భగవానుడు తన విభూతులను 7వ అధ్యాయం 9వ అధ్యాయంలో కూడా ప్రస్తావించారు. ఈ అధ్యాయంలో వాటి యొక్క విస్తార స్వరూపం చెబుతున్నారు. పరమాత్మ యొక్క అసలు స్వరూపాన్ని మనం 7వ అధ్యాయం 9వ అధ్యాయంలలో తెలుసుకున్నాం. జగత్ అతీతుడను నేను, జగత్ వ్యాపకుడను నేను. జగత్ వ్యాపకుడను అయినప్పటికీ జగత్ వికారములు లేనివాడను అని చెప్పారు. జగత్తులో ఉన్న సర్వభూతముల యందు ఆత్మగా ఉన్నవాడిని నేను అని కూడా చెప్పారు. జగత్తు, భూతములు, భూతములు అంటే ప్రాణులు. 9వ అధ్యాయంలో భూతములు అని చెప్పినప్పుడు దేవతలు, పితృదేవతలు, భూతములు అన్నప్పుడు అక్కడ ఆ భూతములు అర్థం వేరు, ఇక్కడ ఈ భూతం యొక్క అర్థం వేరు. ఇక్కడ భూతములు అంటే ప్రాణులు. సర్వ ప్రాణుల యందు అంతర్యామిగా ఆత్మగా ఉన్నది ఒక స్వరూపం. జగత్తు 2వ స్వరూపం. వీటికి అతీతంగా ఉండడం 3వ స్వరూపం. 3 పరమాత్మ యొక్క రూపములే. ఇది తెలియటమే యథార్థ స్వరూప జ్ఞానము అంటే. ఇందులో ఇంతవరకు చెప్పినటువంటి రాజవిద్య, రాజగుహ్య యోగంలో భక్తి యొక్క ప్రాధాన్యాన్ని చెప్పారు. భక్తి అంటే భగవంతుడిని పట్టుకోవటం, నీవే దిక్కు అని పట్టుకోవడం ఒకటి, నువ్వు తప్ప మరేది లేదు అనే భావంతో పట్టుకోవడం ఒకటి, చివరికి పట్టుకోవడానికి నువ్వు నేను వేరువేరు కాదయ్యా, ఉన్నదంతా ఒకటే అని తెలుసుకోవడం ఒకటి. ఇన్ని విధాలుగా మనం గ్రహించాము. ఈ చరాచర ప్రపంచం అంతా భగవంతుని యొక్క వ్యక్త రూపం కాబట్టి ఇది ఆయన యొక్క విభూతియే అవుతుంది. మన ప్రకృతిలోనే 2 ముఖ్యమైన గుణాలు ఉన్నాయి. చరాచరము అంటే కదలనిది, కదిలేది, చలనం. ప్రాణులలోనే ఎన్నో రకాల భేదాలు ఉన్నాయి. ఎన్నో రకాల చెట్లు, ఎన్నో రకాల పూలు. మన శరీరం ఒకరి వేలిముద్దలు ఇంకొకరి వేలిముద్దలకు సరిపోవు. ఒకరి కంటి పాప ఐరిస్ ఇంకొకరి కంటి పాపకు సరిపోదు. అందరివి భిన్నంగా ఉంటాయి. బతికి ఉన్న వాళ్ళదే కాదు, చనిపోయిన వారితో కూడా పోలిక ఉండదు. అందుకే మనుష్యులను గుర్తించడానికి వీటిని వాడుతుంటాము. ఇవన్నీ ఇన్ని వైవిధ్యాలు. ప్రపంచం అనుక్షణం మారుతూ ఉంటుంది. దీనికంతటికీ ఎవరు కారణం? పరమాత్మ. ఆయన విభూతి ఇది. ఆయన ఐశ్వర్యము, ఆయన చిద్విలాసము, ఆయన మహిమ, ఇవన్నీ కూడా భగవంతుని విభూతి అయిన ఈ ప్రపంచంలో విశేషముగా ఆయన అభివ్యక్తమైన పదార్థాలను గురించి, వ్యక్తులను గురించి వర్ణింపబడిన అధ్యాయం కాబట్టి దీనికి విభూతి యోగము అని పేరు వచ్చింది. మొదటి శ్లోకాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో
శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. భూయః ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్ తే అహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. మహాబాహో ఓ అర్జున, భూయః మరల చెప్తున్నాను నీకు పరమమైన వాక్కును, అంటే కొనసాగిస్తున్నాను. పరమవాక్కు అంటే సర్వశ్రేష్టమైన వాక్కు. ఏది పరం గురించి చెబుతుందో అది పరమవాక్కు. పరుడు అంటే పరాత్పరుడు. ఈ పరాత్పరుని గురించి చెప్పే వాక్కు. ఎందుకు చెప్తున్నాను అంటే యత్ తే అహం ప్రీయమాణాయ, నేను చెప్పే వాక్కులను నువ్వు చాలా ప్రీతిగా వింటున్నావు, అందుకని చెప్తున్నాను. ఆయన వాక్కులను మనం ఎలా వినాలి? పరమప్రీతిగా వినాలి. భగవత్ విషయము, నీకు భగవంతుడంటే ఇష్టం, ఆయన విషయాలంటే ప్రీతి, నాపై ప్రేమ కలవాడవు కనుక చెప్తున్నాను. ఇది రెండవ అర్థం. ఇంతకు ముందు అధ్యాయాలలో అనసూయవే అన్నారు, ఇక్కడ ప్రియమాణాయ అన్నారు, ఇంకొకసారి అనఘా అన్నారు. ఏ దోషములు ఏ పాపములు లేనివాడా అని అర్థం. అనఘా అంటే అసూయ లేనివాడు అనసూయ, ప్రీతి కలిగిన వాడు ప్రియమాణాయ, ఏ దోషములు లేనివాడు అనఘా. ఇవి అన్నీ భగవత్ విషయాలు తెలుసుకోవడానికి అర్హతలు. ప్రీతి కలిగినప్పుడు దానిని తెలుసుకోవాలి అనే ఆసక్తి కలుగుతుంది. ప్రీతి లేకపోతే ఆసక్తి ఉండదు. పరమాత్మ మీద ప్రేమ లేకపోతే పరమాత్మ జ్ఞానం అబ్బదు. నీకు ఎందుకు చెబుతున్నాను అంటే హితకామ్యయ, నీ హితాన్ని కోరి చెబుతున్నాను. చెప్పబోయే జ్ఞానం యొక్క ప్రయోజనము హితం. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీ భగవానుడు పలికెను, ఓ మహాబాహో అర్జున, నీవు నా మీద ప్రేమ కలవాడవు కాబట్టి నీ హితమును కోరి నేను మరల చెప్తున్నాను. ఈ శ్రేష్టమైన మాటలను వినుము అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.